హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గోకరం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్. అయితే పల్లవి ప్రశాంత్ ఎంతో మంది యువకులకి ఇన్స్పిరేషన్ అని నేను అంటున్నాను. ఎందుకు ఇన్స్పిరేషన్ అని మీరు అడగవచ్చు. దానికి నేను చెప్తాను రీజన్. పల్లవి ప్రశాంత్ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆ జర్నీ మన లైఫ్ కి ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి, ఏ ఏ విషయాల్లో మన లైఫ్ కి అది ఆపాదించుకోవాలి, ఎట్లా కంపేర్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది, మన లైఫ్ లో వచ్చిన ఆటంకాలు బిగ్ బాస్ జర్నీలో పల్లవి ప్రశాంత్ వచ్చిన ఆటంకాలతో పోలిస్తే పల్లవి ప్రశాంత్ వాటిని ఏ విధంగా డీల్ చేశాడు, ఆ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా ఓవర్టేక్ చేశాడు అనేది చూస్తుంటే మన ప్రాబ్లమ్స్ కూడా అదే విధంగా మనం డీల్ చేయవచ్చు. మాక్సిమం ఇటువంటి వాటికి బిగ్ బాస్ లో మన పల్లవి ప్రశాంత్ జర్నీ ఆన్సర్ చెప్తుందని నేను అనుకుంటున్నాను. సో పల్లవి ప్రశాంత్ ఏ విధంగా మనకి సహాయం చేయబోతున్నాడు, మన లైఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ కి పల్లవి ప్రశాంత్ జర్నీ ఏ విధంగా యూజ్ అవుతుంది, అసలు పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషనల్ స్టోరీ మనకి ఏ విధంగా ఇన్స్పిరేషన్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనుకోవడం ఆ కోరిక బలమైనది. సో మనం ఎంత సాధారణ మనుషులమైనా సరే కానీ, మనకు ఆస్తు పాస్తులు లేకున్నా కానీ, మనం ఎంత బీద కుటుంబం అయినా సరే కానీ పెద్ద పెద్ద కళలు కనొచ్చు అని బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, లేదంటే అతని నుంచి మనం నేర్చుకోవచ్చు. మొదటి విషయం అది. మొదటి విషయం మనం కూడా పెద్ద పెద్ద కళలు కనవచ్చు అనేది నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే, వన్స్ మనకి ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనకి విజయం అనేది అంత ఈజీగా రాదు. అసలుకి ఆ విజయం కోసం కష్టపడుతుంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎంతో మంది ఎన్నో విధాలుగా టార్చర్ చేస్తూ ఉంటారు, ఎన్నో అపోహలు కానీ లేకుంటే డీవియేషన్స్ కానీ వస్తుంటాయి. అటువంటి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనేది మనం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ జర్నీ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఏంటి అవి అంటే, ఫస్ట్ మనం హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రశాంత్ ఏ విధంగా ఫీల్ అయ్యాడు అని మనం చూసుకుంటే, పల్లవి ప్రశాంత్ కి అటువంటి వాతావరణం కానీ అటువంటి సెలబ్రిటీల మధ్యలో ఉండడం కానీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. సో అంటే ఆ అట్మాస్ఫియర్ కి అతను అలవాటు అవ్వలేదు. అతనికి కొత్తగా అనిపించింది. వాళ్ళతో ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు, ఎవరితో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. సో అటువంటి టైంలో కొంచెం డివేట్ అయిపోయాడు, కొంతమందికి అటాచ్ అయ్యాడు, కొంతమంది ప్రలోభాలకు లోనయ్యాడు, కొంతమందికి ప్రేమ దోమ అని చెప్పేసి కొంచెం గేమ్ నుంచి సైడ్ ట్రాక్ వెళ్ళేలా చేసింది. అంటే ఆ సెలబ్రిటీల మధ్యలో ఉండడం, అమ్మాయిల దగ్గర చూడడం, అంటే ఇట్లా కొన్ని అతనికి అలవాటు లేని పనులు, అలవాటు లేని ఆ అట్మాస్ఫియర్ అతని గోల్ నుంచి దూరం అయ్యేలా చేసింది కాసేపు. సో ఇటువంటిది మనము మన లైఫ్ లో కంపేర్ చేసుకుంటే, మనం అనుకునే గోల్లో మనం అనుకునే ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆ టైంలో మనకి ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్ కూడా ఎదురవుతుంది. ఎందుకంటే మనకి తెలియని ఒక ప్రపంచంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. మనకి తెలియని ప్రపంచంలోకి ఎంటర్ అయినప్పుడు ఎవరెవరో కలుస్తుంటారు, ఎవరెవరో ఏవో చెప్తూ ఉంటారు. మనము కొన్ని వాటికి అట్రాక్ట్ అవుతుంటాము. అట్రాక్ట్ అయ్యి మన టార్గెట్ నుంచి మనం డివియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అప్పుడు. సో ఈ టైంలో మనము ప్రశాంత్ జర్నీలోంచి నేర్చుకోవచ్చు. ఆ టైంలో ప్రశాంత్ ఏం చేశాడు, ప్రశాంత్ రతిక వెంట పడడం, ఆ లవ్ ట్రాక్ నడిపడం వల్ల అతను తన గోల్ ని మర్చిపోయాడు, సైడ్ ట్రాక్ వెళ్ళిపోయాడు. మనకి ప్రజల నుంచి చాలా నెగిటివిటీ వచ్చింది. నేను కూడా చాలా సార్లు అన్నాను, నాకు సార్ అక్కడ చెప్పేసి నువ్వు ఎందుకు పోయావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అది ట్రిగ్గర్ పాయింట్. మనకి ఏదైనా సరే కానీ లైఫ్ లో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. అది బిగ్ బాస్ చరిత్రలో, బిగ్ బాస్ జర్నీలో పల్లవి ప్రశాంత్కి అది ట్రిగ్గర్ పాయింట్ అయింది. ఒక నెగిటివ్ అంటే బాణాన్ని వెనక్కి లాగి వదిలిపెడితే ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతుంది. వెనక్కి లాగిన పాయింట్ రతికథ లవ్ స్టోరీ అనమాట. సో అది సేమ్ అదే విధంగా మనం కూడా అటువంటి డీవియేషన్స్ వచ్చినప్పుడు అది వెనక్కి లాగినట్టే ఉండాలి, కానీ అది వెనక్కి పోయినట్టు ఉండకూడదు. సో అది డీవియేషన్ అని మనకు అర్థం చేసుకోవాలి, దాని నుంచి మనం బయటికి రావాలి, ఇది కరెక్ట్ కాదు అని. ఓకేనా, శివాజీకి దొరికినట్టు మనకు గురువులు దొరకవచ్చు, దొరకపోవచ్చు. కాకపోతే మనం అర్థం చేసుకోవాలి, మనం అనుకున్న గోల్ ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అనేది మనకు రియలైజ్ అవుతుందంటే అప్పుడు మన గోల్లోకి, మన ట్రాక్లకి కరెక్ట్గా వచ్చేస్తాం. ఇది సెకండ్ థింగ్. సో
సరే వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, అప్పుడు పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు? పల్లవి ప్రశాంత్ మిగిలిన హిస్టరీ మొత్తం మర్చిపోయి తన గేమ్ పైన కాన్సంట్రేట్ చేశాడు. దట్ ఈస్ నంబర్ 3 కాన్సంట్రేషన్. మన గోల్ పైన మనకు ఉండాల్సింది కాన్సంట్రేషన్ పట్టుదల అవన్నీ అప్పుడు వస్తాయి ఇంకా. సో మనం కూడా దీన్ని కూడా మనం పల్లవి ప్రశాంత్ లైఫ్ లోంచి, పల్లవి ప్రశాంత్ గేమ్ నుంచి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఒక్కసారి మన డేవియేషన్ నుంచి మళ్ళీ మన ట్రాక్ లోకి వచ్చినాక మన కాన్సంట్రేషన్ మొత్తం మన గోల్ పైనే ఉండాలి. ఇది నంబర్ 3. సో నెక్స్ట్ నంబర్ 4 కాన్సంట్రేషన్ ఉన్న తర్వాత నువ్వు దానికోసం ఆడాలి, కష్టపడాలి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ సైడ్ ట్రాక్ లో కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నావు, నువ్వు ఇప్పుడు కష్టపడి ఆడాలి. నువ్వు సైడ్ ట్రాక్ కరెక్ట్ ట్రాక్ లో ఉన్నప్పుడు నువ్వు కష్టపడితేనే ముందుకు వెళ్తావు. నువ్వు రైట్ ట్రాక్ లో ఉన్నంత మాత్రం నువ్వు ముందుకు వెళ్ళవు, నువ్వు కష్టపడితేనే ముందుకు వెళ్తావు. అది విషయం. సో ఈ పల్లవి ప్రశాంత్ కూడా తన బిగ్ బాస్ జర్నీలో అదే చేశాడు. తను కరెక్ట్ ట్రాక్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆడాడు, గెలిచాడు. మనం కూడా కరెక్ట్ ట్రాక్ లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ గా పని చేయాలి, కరెక్ట్ గా రాత్రింబవళ్ళు కష్టపడాలి, విజయాన్ని సొంతం చేసుకునేలా చేరువవ్వాలి. ఇదే ఫార్ములాను అక్కడ బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ చేశాడు. సో మనం ఎంత కష్టపడి సరే గోల్ కు దగ్గర వెళ్ళినప్పుడు మనకు కొన్ని హోప్స్ అనేటివి ఉండవు. అంటే మనకి ఆ గోల్ నుంచి మూవ్ అయ్యేలా కొన్ని ఆఫర్స్ కానీ, లేదంటే ఇంకా కొన్ని వేరే థింగ్స్ కానీ మనకి అడ్డు రావచ్చు. ఎందుకంటే ఆ గోల్ నుంచి మనం తప్పించడానికి ఎన్నో ప్లాన్స్ అవుతూ ఉంటాయి. సో అదే విధంగా పల్లవి ప్రశాంత్ కూడా వచ్చాయి, మీకు సూట్ కేసు ఇస్తా బయటికి వెళ్ళిపోండి అన్నాడు. కానీ నాకు అవసరం లేదు, లేదంటే ఎవిక్షన్ పాస్ కూడా చూసుకోవచ్చు. మనం ఎవిక్షన్ పాస్ యూజ్ చేసుకొని నువ్వు నెక్స్ట్ వెళ్ళిపోవడానికి. అంటే నమ్మకం అనేది మనకి ఇక్కడ ఉండాలి. నేను చేసే పని మీద నాకు నమ్మకం ఉంది, నాకు ఒక దాని హెల్ప్ అవసరం లేదు అనేది. అంటే మనకి థర్డ్ పార్టీ హెల్ప్స్ అవసరం లేదు, మనం సంపాదించుకున్నా సరే. కానీ కోర్ థింగ్స్ అనమాట. ఇక్కడ కూడా మన లైఫ్ లో దాని గురించి కంపేర్ చేసుకుంటే, మన గురించి మనము వర్క్ చేసుకున్నప్పుడు కానీ, మన గురించి మనం కష్టపడుతున్నప్పుడు మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం నలుగురి కోసం కష్టపడేటప్పుడు, మనము నలుగురి ప్రేమను సంపాదించుకోవాలనుకున్నప్పుడు, అటువంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు మనం నలుగురి గురించి వాళ్ళ నమ్మకం గెలుచుకోవచ్చు. ఆ సిచ్యువేషన్ మనం రియల్ టైంలో దాన్ని కంపేర్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవ్వచ్చు, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ కొన్ని. సో ఇది మనం స్కిప్ చేయొచ్చు. ఫైనల్ థింగ్ ఏంటంటే, మనం పల్లవి ప్రశాంత్ లైఫ్ లో నుంచి, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం, మనము మన టార్గెట్ కానీ మన గోల్స్ కి కానీ దగ్గరగా వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా తప్పించాలని చూస్తారు. ఎందుకంటే అది దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతో మంది ఆ విజయాన్ని, మన కష్టాన్ని, మన ఫలితాన్ని ఎత్తుకోపోవాలని చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మనము మన పైన, మన గేమ్ పైన, లేదంటే మన కష్టం పైన మనం నమ్మకం ఉంచుకొని ఫైనల్ వరకు నిల్చుంటేనే మనకి మన ఫలితం ఒక విజయం రూపంలో మనకి సిద్ధిస్తుంది. అదే విషయాన్ని మనం బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ జర్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అది ఎలా అంటే, పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నుంచే నాకు విజయం మాత్రమే కావాలి, ఏ డబ్బులు అవసరం లేదు, నేను నలుగురికి ఒక ఇన్స్పిరేషనల్ గా ఉండాలి, అదే అతని కోరిక. ఒకవేళ నాకు డబ్బులు వస్తారంటే నేను నలుగురికి హెల్ప్ చేస్తాను అని పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నాడు. అతను టైటిల్ దగ్గరలో ఉన్నాడు, ఒక్క స్టెప్ దూరంలోనే ఉన్నాడు. ఫైనలిస్ట్ లో వచ్చిన ఇద్దరిలో టాప్ లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం అమౌంట్ అనేది వస్తూ ఉంటది. అప్పుడు కూడా డివియేట్ అవ్వకుండా, నాకు ఏది అవసరం లేదు, నాకు ఏ సూట్ కేసు అవసరం లేదు, నాకు కావాల్సింది విజయం, నాకు కావాల్సిన ట్రోఫీ అంతే, అది మాత్రమే నా లక్ష్యం, నాకు ఎవరి ఆఫర్లు అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, నా మైండ్ లో టైటిల్ మాత్రమే ఉంది, టైటిల్ మాత్రమే కావాలి, నాకు ఆ మంచి పేరు మాత్రమే కావాలి అనేది ఉంటుంది. సో అదే విధంగా ఫైనల్ వరకు నిలిచాడు. ఫైనల్ గా ప్రజలకు అనుగుణంగా నిల్చొని, ప్రజలపైన నమ్మకంతో నిల్చొని, ప్రజలు ప్రేమతో అతని పైన నమ్మకం ఉంచుకొని ఉన్నందుకు, అతను కూడా కష్టపడి ఆడినందుకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. అది ప్రజలపైన ఉన్న నమ్మకము, అతని గేమ్ పైన ఉన్న నమ్మకము, అతని కష్టం పైన ఉన్న నమ్మకం అది. సో అట్లా మనము ఒక గోల్ డిసైడ్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఏ డివియేషన్స్ లేకుండా పట్టుదలతో కాన్సన్ట్రేట్ గా ఆడితేనంటే ఆ నమ్మకం, అంత బలము, అంత మనోసంకల్పం అనేది ఖచ్చితంగా వస్తుంది. చివరి వరకు మన విజయం సిద్ధించే వరకు మనం నిలబెడుతుంది. అటువంటి సంకల్పం అనేది మనకు ఉండాలి అనేది పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ జర్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇదే విషయాన్ని మన రియల్ లైఫ్ లో, మన లైఫ్ రియల్ టైం జర్నీలో మనము కంపేర్ చేసుకుంటే, మనం కూడా ఎంతో కష్టపడి
విజయానికి చాలా చేరువలో ఉన్నప్పుడు ఎంతో మంది డీవియేట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెడగొట్టాలని చూస్తారు. లేకుంటే ఆ విజయాన్ని వేరే వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ఆఫర్స్ చేస్తూ ఉంటారు. సో మనం ఆ ఆఫర్స్‌కి అటువంటి వాటికి లొంగి మనం మన విజయాన్ని వాళ్ళకి ఇచ్చేస్తానంటే మనకి అంటూ ఒక గుర్తింపు అనేది ఉండదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఏముండదు. మనం మనం ఒక నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వలేము. సో నువ్వు ఫస్ట్ నుంచి అయితే దేని గురించి అయితే పని చేస్తున్నావో, దేని గురించి అయితే కలలు కంటున్నావో, ఏదైతే నీ గోల్ అనుకుంటున్నావో దానికోసం నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి అది సిద్ధించేంత వరకు నువ్వు ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి. ఆ విజయం నీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అది మనం పల్లవి ప్రశాంత్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలన్నీ. సో ఇది ద గ్రేట్ పల్లవి ప్రశాంత్, ఒక రైతు బిడ్డ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కరెక్ట్ గా అనిపిస్తుంది దయచేసి మీ థాట్స్ అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.